హలో గాయ్స్, మీరు చూస్తున్నారు ఫుడ్ మార్నింగ్స్ టెక్ అండ్ ఈ వీడియోలో మీ అందరికీ వచ్చేప్పటికైతే ఒక ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్లికేషన్ అయితే ప్లే స్టోర్లో చూసిన. సో అది అప్లికేషన్ మీకు గురించి చెప్తున్నాను. సో ఈ అప్లికేషన్ మీ ప్లే స్టోర్లో వెళ్ళి సెర్చ్ చేయండి. నోకియా 1280 అనే లాంచ్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని ఇంటర్ఫీరెన్స్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే దీని డిఫాల్ట్ లాంచ్లో సెట్ చేసుకోండి. సో అప్పుడు మందమే. సో డిఫాల్ట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత మీరు మొబైల్ ఇంటర్ఫేరెన్స్ అది చూడొచ్చు. ఇది ఒక సంబంధించిన నోటిఫికేషన్స్ యాక్సెస్ ఇస్తే లేకుంటే తీసేయండి. సో తర్వాత మీకు ఇట్లా అవపడుతుంది ఫోన్. మీకు ఫిజికల్గా అయితే ఫిజికల్ బటన్స్ కూడా మీకు అవపడుతుంది. అంటే స్క్రీన్ మీద ఫిజికల్ బటన్స్ అయితే అవపడుతుంది. అండ్ చూడొచ్చు ఎయిర్టెల్ అనే సిమ్ కార్డ్ చూపిస్తుంది. అండ్ ఓవర్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. నెంబర్స్ కూడా మీకు డైలర్ ప్యాడ్ ఉంటుంది కదా, కీప్యాడ్ మీద టైప్ చేస్తున్న కొద్దీ స్క్రీన్ మీద నెంబర్స్ వస్తాయి. సేమ్ మన నోకియా ఫోన్లో పట్టించినట్టే. అండ్ రెడ్ బటన్ పైన ఇంకో బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కస్టమైజ్ లాంచర్ ఉంది కదా, దీంట్లో మీకు అన్ని విధాల ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ థీమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, వాల్ పేపర్స్ బై ద వే చేంజ్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ది పెట్టిన. అండ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కొంచెం యాడ్స్ అయితే ప్రాబ్లమ్స్ అవుతాయి, మీకు యాడ్స్ వస్తాయి అన్నమాట. అది పెద్ద ప్రాబ్లం. అండ్ అంత పెద్ద అయితే ఏం కాదు, బట్ అక్కడక్కడ వస్తాయి యాడ్స్. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఒక చూపిస్తాం మీకు డిస్ప్లే క్లియర్ అంటే దీంట్లో డిస్ప్లే క్లియర్ చూపిస్తలేదు. ఎందుకంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంది అంటే వాల్పేపర్ చాలా బ్రైట్గా ఉంది కాబట్టి నేను వాల్పేపర్ని కొంచెం డార్క్ అయితే పెట్టి మీకు చూపిస్తాను. వాల్పేపర్ అయితే సెక్షన్లో చూస్తే కొన్ని వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు లాంచ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా మీకు దీంట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీకు తెలవాలంటే కొంచెం ఏమైనా కొత్త దాంట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫోను చూస్తే ముంగట నాకైతే సేమ్ ఓల్డ్ నోకియా ఫోన్ చూసినట్టే ఉంది. సో డైలాగ్ సౌండ్ వినొచ్చు. డైలాగ్ సౌండ్ అనే కాదు, మీరు ఏ బటన్ నొక్కినా క్లిక్ క్లిక్ అనే ఎక్కువ సౌండ్ వస్తుంది. బట్ నేను మ్యూట్ చేసిన అన్నమాట వీడియోస్. కొంచెం అక్కడక్కడ తీసేస్తాను మీకు సౌండ్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కాబట్టి. సో మీకు ఇది ఓవర్ వ్యూ యాజ్ యూజువల్గా ఉంటుంది. కాకపోతే చూడొచ్చు ఇక్కడ కెమెరా ఓపెన్ చేసిన కదా, సో సేమ్ చూడొచ్చు ఎట్లా ఉందో. చిన్న ఫోను పాత ఓల్డెన్ డేస్ అయితే గుర్తుకైతే పక్కా వస్తాయి. జస్ట్ ఆ పాత ఓల్డ్ ఫోన్స్ మీరు ఎట్లా కొనలేరు. సో జస్ట్ మీరు కొనచ్చంటే కొనుక్కోవచ్చు, లేకుంటే లేదు. మేబీ నాకు కూడా తెలియదు, ఐడియా అదే అవైలబుల్లో ఉన్నాయో ఫోన్స్, బట్ వాటిని మన ఫోన్లో ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు. సో కొంచెం మీరు టచ్ ప్యాడ్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. అట్లా అని మొత్తం ఇవే వస్తాను కదా, బట్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, మన వాట్సాప్ ఏమైనా ఓపెన్ చేస్తే నార్మల్గానే మన స్మార్ట్ ఫోన్లో ఎట్లా ఓపెన్ అవుతా అట్లా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటి చిన్న కొంచెం ఏంటంటే రిలీవెంట్గా ఉంటుంది నోకియా ఫోన్కి. బట్ కొన్ని ఆప్షన్స్ అయితే డైరెక్ట్గా ఓపెన్ కావు. కొన్నిసార్లు అయితే చూడొచ్చు ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. సో యాప్స్కి అయితే ఫుల్ స్క్రీనే వస్తుంది. మామూలుగా మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు నోకియా లాంచర్. సో నోటిఫికేషన్ ప్యానల్స్ యాజ్ యూజువల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గమనించవచ్చు. సో ఇదన్నమాట లాంచర్. సో నెక్స్ట్ మీరు చూస్తే సెంటర్లో బటన్ క్లిక్ చేస్తే మీకు యాప్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు అన్ని యాప్స్ అయితే మీకు అవపడుతుంది. జస్ట్ పైన కింద మనకు సైడ్ బటన్స్ ఉంటాయి కదా, వాటి మీద క్లిక్ చేసుకున్నాక మీరు షిఫ్ట్ అయితే అయిపోవచ్చు అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్లా మీరు షిఫ్ట్ అయితే అయిపోయి చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ గో టు అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మీకు కొన్ని ఇట్లాంటి సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఇంటర్నెట్ కెమెరా, ఇంకా స్నేక్ గేమ్ అయితే ఉంటుంది, బట్ దీంట్లో అవైలబుల్ లేదు. కమింగ్స్లో అయితే వస్తుంది. మేబీ వేరే లాంచ్లో అయితే నేను చూసిన స్నేక్ గేమ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది మీకు ఇట్లా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే బ్రౌజర్ ఆప్షన్ ఉంది. ఈ బ్రౌజర్ ఆప్షన్ చూస్తే మీకు పాత ఫోన్ చిన్న ఫోన్స్లో వస్తాయి కదా, సో అట్లనే మీకు బ్రౌజర్ అయితే వస్తుంది. కింద బటన్ నొక్కుతున్న కొద్దీ చూడొచ్చు బ్రౌజర్ అనేది పైకి అట్లా స్క్రోల్ అయితే అవుతుంది. సో ఇట్లా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఈ కీప్యాడ్ ఉంటుంది కదా, సో ఈ ఫిజికల్ కీప్యాడ్స్ ఏవైతే ఉంటాయో అంటే స్టిమ్యులేట్ ఇట్లా మనకు చూపిస్తుంది కదా, సో ఇవి వర్చువల్ కీప్యాడ్సే. సో మనకి ఇక్కడైతే బ్రౌజర్లో పనిచేయవు. సెర్చ్ చేయాలంటే మీరు సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ కీప్యాడ్తోనే మీరు సెర్చ్ చేసుకోవాలి. సో అంతే. ఇక్కడ పైన నోకియా అని లోగో ఉంది కదా, ఆ లోగో ఉంటుంది, కొంచెం ఇంటర్ఫేస్ ఉంటుంది, కానీ ఒరిజినల్ కీప్యాడే వస్తుంది మనకి. ఇట్లా అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్సిట్గా చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ల్యాప్ లాంచ్లోకి అయితే వెళ్ళి చేసుకోవచ్చు. చూడొచ్చు వాట్సాప్ ఓపెన్ చేసిన ఇది కేవలం ఎట్లా వస్తుందంటే నార్మల్గా వస్తుంది. చిన్న స్క్రీన్ అయితే రావట్లేదు, ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో మీరు లాంచ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ కూడా మీరు మాన్యువల్గా అయితే స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు యాప్ నుంచి ఎక్సిట్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తామంటే జస్ట్ ఈ ఉంది కదా ఆప్షన్ మనకు లాంచర్, అది కస్టమైజ్ లాంచర్ అన్న ఆప్షన్, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు ఎక్సిట్ అయితే డిఫాల్ట్ లాంచర్ నుంచి ఎక్సిట్ కావచ్చు. జస్ట్ దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని మార్చేయాలన్నమాట. సో అంతే, ఇక్కడ సింపుల్గా మారిపోతుంది. కాకపోతే అక్కడ కూడా మీకు యాడ్స్ అయితే వస్తుంది. ఒకవేళ ఇంటర్నెట్ ఆన్లో ఉంటే బంద్ చేసుకోండి, మళ్ళీ మీరు నార్మల్గా అయితే స్విచ్ అయిపోవచ్చు. సో ఇది మీకు వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి.